ఈరోజు మా గౌరవ పెద్దలు పూజ్యులు గిరిజన ఆదివాసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రైకార్ చైర్మన్ మెలనాయక్ గారు నిజామాబాద్ జిల్లా ఏదైతే ఏఐసి ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు ట్రైబల్ ట్రైనింగ్ క్యాంప్ ఈ నెల 29, 30, 31 ఈ 3 రోజులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈరోజు ఈ హరిత హోటల్కు విజిట్ చేసేందుకు నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన గౌరవ పెద్దలు మెలనాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ పెద్దలు ఐడిసిఎంఎస్ మాజీ చైర్మన్ తారచంద్ర నాయక్ గారు, ఎస్టీసీఎల్ మాజీ చైర్మన్ చంద్రు నాయక్ గారు, ఎక్స్జడ్జి మోహన్ నాయక్ గారు, కామారెడ్డి జిల్లా గిరిజన ఆదివాసీ చైర్మన్ రాణా ప్రతాప్ సింగ్ గారు, మరి గౌరవ పెద్దలు మా సోదరులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ పెద్దలు పూజ్యులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్రంలో గత 6 నెలల నుంచి మా గౌరవ పెద్దలు మెలనాయక్ గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుందో, మా జాతి బంజారా జాతి కానీ, చెంచు కానీ, కోయా కానీ, ఆదివాసులు కానీ, ట్రైబల్స్లో ఉన్న అన్ని జాతులకు ప్రధానంగా రేపు స్థానిక సంస్థలు కావచ్చు, రాష్ట్ర నాయకత్వంలో కావచ్చు, ముఖ్యంగా ఈ జాతులకు ప్రాధాన్యత ఇచ్చేటట్టు భారతదేశంలో మారుమూల గ్రామాలలో నివసిస్తున్న వారందరూ కూడా ఈ మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా పెద్దలందరూ కూడా ట్రైబల్స్లో ఉన్న వీరి వర్గాలందరూ కూడా ఏదైతే మేము మండలాల వైజ్గా మేము మా స్టేట్ కమిటీకి పైకి పంపిస్తాము, వాళ్ళకు 27, 28 నాటి మేము ఇన్ఫామ్ చేస్తాము. మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని రేపు జాతినికి ఉపయోగపడేటట్టు మీరు ఏదైతే ముందు మనం ఈ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎందుకు పెట్టారంటే బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా అండగా ఉండాలి. ఈ వర్గాలు అండగా ఉంటేనే రేపు కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి మా గౌరవ పెద్దలు మెలనాయక్ గారు ఈరోజు హరిత హోటల్ని విజిట్ చేసి 29, 30, 31 తారీఖు నాడు ఇక్కడ ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మా గౌరవ పెద్దలు మెలనాయక్ గారు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగం తరఫున దేశవ్యాప్తంగా ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జనవరి నెలలో జాతీయ స్థాయి ట్రైనింగ్ క్యాంపు నాగార్జునసాగర్లో 7 రోజులు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా 25,000 మందిని ఆదివాసీలని నాయకులుగా తీర్చిదిద్దాలనేటటువంటి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు డైరెక్షన్ మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందుగా ప్రారంభించింది. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు దానికి ఇనిషియేషన్ తీసుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించడం, బట్టి విక్రమార్క గారు పూర్తిగా సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మొదటిసారి దీన్ని మొదలుపెట్టాం. ఇప్పటికే 6 జిల్లాల ట్రైనింగ్ క్యాంపు పూర్తయినాయి. రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంప్ పూర్తయింది. 7వ జిల్లాగా మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ట్రైనింగ్ క్యాంపును రేపు 29, 30, 31 రోజు 3 రోజులు జరుగుతుంది. 29 నాడు పొద్దున 10 గంటలకు ప్రారంభ సభ ఉంటుంది. దానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ హాజరవుతారు. 29 మధ్యాహ్నం లంచ్ తర్వాత ట్రైనింగ్ క్లాసులు మొదలైతాయి. అదేవిధంగా 30వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు, మళ్ళీ 31వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత లంచ్ ప్రోగ్రాం తర్వాత క్లోజింగ్ మీటింగ్కు పెద్దలు పిసిసి అధ్యక్షులు మిగతా పెద్దలందరూ కూడా హాజరవుతారు. అది 4 గంటల వరకు ట్రైనింగ్ క్యాంప్ పూర్తవుతుంది. ఇది 3 రోజులుగా జరిగేటటువంటి కార్యక్రమం. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జిల్లాలో గిరిజనులను నాయకత్వ లక్షణాలు పెంపొందించి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, భారతదేశంలో ఇవాళ బీజేపీ వల్ల జరుగుతున్నటువంటి రాజకీయ విధ్వంసం, గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు, ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు, ఆ ఆదివాసులకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను వైలేట్ చేస్తున్నటువంటి విధానం, ఇదంతా కూడా వివిధ రంగాలలో
ఎక్స్పర్ట్స్ అయినటువంటి ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్, జర్నలిస్టులు, మేధావులు వచ్చి క్లాసులు చెప్తారు. దాదాపు ఒక 14 క్లాసులు జరుగుతాయి. ఈ 14 క్లాసులకు 14 వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు వచ్చి క్లాసులు చెప్తారు. మండలానికి 3 నుంచి 5 చొప్పున గిరిజన పాపులేషన్ బట్టి ఏ మండలంలో ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి ఎక్కువ మంది, తక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువ మంది. ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని తెగలు, లంబాడి కావచ్చు, ఎరకల కావచ్చు, అదేవిధంగా మిగతా ఏ తెగలు, అన్ని తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. అన్ని మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు నేను కోరేది ఏంటంటే, ఈ జిల్లాలో రాహుల్ గాంధీ గారి ఏఐసిసి డైరెక్షన్ మేరకు జరుగుతున్నటువంటి ట్రైనింగ్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో భాగస్వాములు కావాలి. ఎవరైతే పార్టీలో సీరియస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళను జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చైర్మన్, జిల్లా చైర్మన్ అయినటువంటి నిజామాబాద్ జిల్లా చైర్మన్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా చైర్మన్కు ఇద్దరు కూడా అందజేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ క్యాంపుకు మిగతా మిత్రులందరూ సహకరించాలని కోరుతున్నాం.